ఒంగోలులో తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు జిల్లా పోలీసులకు తలకు మించిన భారంగా మారిందా? హత్య జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పాత్రదారులెవరో సూత్రధారులెవరో ఆచూకీ లభించకపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిందా? ఇంకెన్ని రోజులు పడుతుందో అని ఇటు ప్రజలు అటు విచారణ అధికారులు భావించడం ఇక్కడ కొసమెరుపు. అయితే జిల్లాలో నిఘా వ్యవస్థ లోపం వల్లే టీడీపీ నేత హత్య జరిగిందా అనే చర్చ కూడా తెరపైకి వస్తోంది. దుండగులు నగరంలో తిష్టవేసి హత్యకు రెక్కీ నిర్వహించినా ఎందుకు ముందే పోలీసులు ఈ కుట్రను పసిగట్టలేకపోయారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు మిస్టరీ ఇంకా వేడలేదు. ఇందులో పాత్రధారులు సూత్రధారులు ఎందుకు చేయించారనే స్పష్టత తెలియలేదు. కేవలం 3 నిమిషాల్లోనే 4 దుండగులు 49 కత్తిపోట్లు పొడిచి తాపీగా తప్పించుకున్నారు. ఈ హత్య జరిగిన ప్రదేశానికి కూతవేటు దూరంలోనే తాలూకా పోలీస్ స్టేషన్, జిల్లా ఎస్పీ కార్యాలయం కూడా ఉంటుంది. హత్య చేసిన తర్వాత 4 దుండగులు 2 బైకులపై తాలూకా పోలీస్ స్టేషన్, ఎస్సీ కార్యాలయాలను దాటుకుని నగర శివారు ప్రాంతంలోకి వెళ్లిపోయి అక్కడ 2 వీలర్స్ని వదిలి తాపీగా నగరం నుంచి బయటికి వెళ్లిపోయారు. హత్య జరిగిన వెంటనే జిల్లా పోలీసులు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నారు. అయితే హత్య జరిగిన 2 రోజుల వరకు కూడా కేసు పరిశోధన అధికారులకు ఏ ఒక్క క్లూ కూడా దొరకకపోవడం ఇక్కడ విచిత్రంగా మారింది. హత్యకు గురైన వ్యక్తికి అధికార తెలుగుదేశం పార్టీలో జిల్లా నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది. అంతటి నాయకుడి హత్య జరిగితే 2-3 రోజుల వరకు కూడా హత్యకు సంబంధించిన సరైన క్లూ లభించకపోవటం గమనించాల్సిన విషయం. హత్య జరిగిన 2 రోజులకు నగర శివారు ప్రాంతంలో ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో హత్య చేసిన దుండగులు 4 2 బైకులపై వెళ్తున్న దృశ్యాలు రికార్డవడంతో కేసులో మొదటి అడుగు పడింది విచారణ అధికారులకు. అయితే నిందితులు వెళ్తున్నట్లుగా కనిపించింది, కానీ ఆ మార్గం నుంచి ఎటువైపు వెళ్లారు అనే విషయం కనుక్కోలేకపోయారు. మరో రోజు తర్వాత చీమకుర్తిలో ఓ దాబా వద్ద రక్త మరకలతో ఓ స్కూటీ ఉందని స్థానికులు చెప్పడంతో హైవే పెట్రోలింగ్ టీం గమనించి విచారణ అధికారులకు చెప్తే మరో అడుగు ముందుకు వెళ్లింది. ఓ దాబా వద్ద 3 రోజులుగా బైక్ ఉన్న విషయం కూడా స్థానిక పోలీసులు గమనించకపోవటం స్థానికులను కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరో 2 రోజులకు ఒంగోలు నగర శివారు ప్రాంతంలో ఓ బైక్ చెట్ల పొదల్లో ఉందని సమాచారం పోలీసులకు రావడంతో ఆ బైక్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. బైక్ ఓనర్స్ ఎవరో అని విచారణ జరిపితే చివరికి ఈ 2 బైకులు హత్యకు ఉపయోగించినవే అని తేలింది. వీటిని ఎవరు ఉపయోగించారు, హత్యలో ఎవరి పాత్ర ఉందనే సమాచారం అయితే ప్రాథమికంగా పోలీసులకు దొరికింది. అంతే, ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కేసు విచారణలో ముందుకు పడటం లేదు అనే వార్తలొస్తున్నాయి. వీరయ్య హత్య జరిగిన తర్వాత పరిస్థితులను సమీక్షిస్తే జిల్లాలో నిఘా వ్యవస్థ పూర్తిగా ఫెయిల్ అయినట్లుగా తేలిపోతోంది. హత్యకు ముందు వారం రోజులకు పైగా నగరంలోని ఓ లాడ్జ్లో ఓ పీజీ హాస్టల్లో నిందితుల ముఠా మకాం వేసినట్లుగా సమాచారం. వారానికి పైగా నిందితులు లాడ్జిల్లో, హాస్టల్స్లో తాపీగా తిష్టవేసి రెక్కీలు నిర్వహిస్తుంటే నిఘా వ్యవస్థకు సమాచారం లేకపోవడం గమనార్హం. వీరయ్య మూమెంట్ని ఎప్పటికప్పుడు కార్యాలయం వద్దనే ఉండి గమనిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడం కూడా నిఘా వ్యవస్థ లోపంగా కనిపిస్తోంది అని జిల్లావాసులు అంటున్న మాట. జిల్లా పోలీస్ యంత్రాంగానికి చెవులు కళ్లుగా స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ అని పనిచేస్తూ ఉంటుంది. చీమ చిట్టుకుమన్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వెంటనే సంఘటనకు ముందు వెనక ఏం జరిగి ఉంటుంది అనే సమాచారం వారు విశ్లేషిస్తారు. అయితే గతంలో సీనియర్లు చాలా మంది ఈ స్పెషల్ బ్రాంచ్లో పనిచేసేవారు. కానీ ఇప్పుడు సీనియర్లను పక్కన పెట్టి అనుభవం లేని వారు ఈ వ్యవస్థలో ఉన్నారని, అదిగాక వీరు స్టేషన్లలో పనులు మానే బయట కొసర పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే గుసగుసలు వినపడుతున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఖాకీ పని మానేసి ఖద్దరు పనులే ఎక్కువ చేస్తున్నారని డిపార్ట్మెంట్లో అధికారులే చెవులు కొరుక్కుంటున్నారు. జిల్లాలో మద్యం సిండికేట్ వ్యాపారం, రేషన్ బియ్యం మాఫియా, గ్రానైట్ అక్రమ రవాణా, ఇసుక దందా, గ్రావెల్ అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతోందని అందరికీ తెలిసిన మాటే. స్వయానా సీఎం చంద్రబాబే కొంతమంది ఎమ్మెల్యేలకు ఈ మధ్య కాలంలో వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున అక్రమ వ్యాపారాలు జరుగుతుంటే ఈ వ్యాపారాల్లో కీలక వ్యక్తులెవరు, వారి మూమెంట్లు ఎలా ఉన్నాయి, ఈ వ్యాపారాల్లో వర్గపోరులు ఎలా జరుగుతున్నాయి, వీరిలో విరోధులుగా ఎవరెవరుంటున్నారు, రాబో రోజుల్లో ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి అనే వివరాలను సేకరించి విశ్లేషణ చేసుకుని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ముందస్తు చర్యలు చేపడుతూ ఉంటారు. అయితే వీరయ్య హత్య విషయంలో నిఘా అధికారులు అలర్ట్గా లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
వీరయ్య హత్య జరిగిన తర్వాత విచారణ అధికారులు అంతా ఎక్కువ శాతం ఒకవైపు నుంచే తమ దృష్టి కేటాయించడంతో నిందితులు తాపీగా తప్పించుకోవటానికి అవకాశం దొరికింది అనే చర్చ జిల్లాలో జరుగుతోంది. పదుల సంఖ్యలో అనుమానితుల్ని తీసుకువచ్చి విచారణ జరుపుతున్నారే కానీ సరైన క్లూ దొరకకపోవడం గమనించాలి. చివరికి పశువుల కాపరులు మాట్లాడుకునే మాటలు విని వారిని కూడా తీసుకొచ్చి విచారణ పేరుతో వేధించారంటే అర్థం చేసుకోవాలి. సూత్రధారులుగా భావిస్తున్న వారు పోలీసుల అదుపులో ఉన్న పాత్రధారులు మాత్రం పోలీసులకు చిక్కడం లేదు. సినిమా మొత్తం స్క్రీన్ పై కనబడుతున్నా వినపడుతున్నా పాత్రధారులు మాత్రం కనిపించడం లేదు. వీరయ్య హత్య కేసులో దర్యాప్తు బృందంలో ఉన్న వారిలో నేర పరిశోధనలో ఎంత అనుభవం ఉంది అనే చర్చ కూడా జరుగుతోంది. వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్గా మారింది. ఇదే సమయంలో ప్రకాశం జిల్లా పోలీసులకు తలకు మించిన భారంగా మారిందనే చర్చ జరిగింది. వీరయ్య చౌదరి హత్య జరిగిన వెంటనే రాష్ట్ర మంత్రులతో పాటు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వచ్చి నివాళులర్పించి సాధ్యమైనంత తొందరలో నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ క్యాడర్కు హామీ ఇచ్చారు. కానీ కేసు విచారణలో సూత్రధారులు తెలిసినా పాత్రధారులు దొరకడం లేదు. ఈ కేసు విచారణ సమయంలో జిల్లా వాసులు మరొక విషయం గురించి కూడా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కార్యాలయంలో ఉన్నాడని తెలిసినా హైదరాబాద్ వరకు వెళ్లి అరెస్టు చేయలేక వెనుతిరిగి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు జిల్లా వాసులు. తనకు తానే పోలీస్ స్టేషన్కు వస్తే గాని విచారణ జరగలేదు అన్న విషయాన్ని కూడా జిల్లా వాసులు గుర్తు చేసుకుంటున్నారు. కేసు విచారణ మొదటి రోజుల్లో అయితే వీరిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ ఆ దిశగా ఈ దిశగా జరుగుతోంది లాంటి ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. అదుపులోకి తీసుకున్న వారిని స్టేషన్కు తరలించే లోపే వారి పేర్లు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. కేసు విచారణలో ఉన్న అధికారులకు కూడా దర్యాప్తు వివరాలు పూర్తిగా అందించడం లేదని తెలుస్తోంది. ఈ నెల 22వ తేదీన జరిగిన వీరయ్య చౌదరి హత్య కేసులో పాత్రధారుల కోసం ఇంకా పోలీసులు పరుగులు పెడుతూనే ఉన్నారని అంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలా పరుగులు పెడతారో అనే విషయంలో క్లారిటీ లేదు. హత్య జరిగి ఇన్ని రోజులు జరుగుతున్నా ఎవరెవరిని అరెస్ట్ చేశారు, ఇంకెంతమందిని అదుపులోకి తీసుకోవాలి అనే విషయాలు కూడా అధికారులు వెల్లడించలేదు. కేసు విచారణలో సూత్రధారుల పాత్రను మాత్రం చాలా గోప్యంగా ఉంచుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో మతలబేంటో ముందు రోజుల్లో తెలుస్తుంది. మరి ఇప్పటికీ వారం గడిచింది. హత్యపై విచారణపై వివరాలు ఏ ఒక్కటి అధికారికంగా బయటికి రాలేదు. ఇంకెన్ని రోజులు పడుతుందని జిల్లావాసులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఏపీలోనూ ప్రకాశం జిల్లా పోలీసులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ రోజుల్లో ప్రకాశం జిల్లా పోలీసులు ఓ కేసును టేకప్ చేశారంటే జిల్లా మూలాల్లోకి వెళ్లి ఏ కలుగులో దాక్కున్నా నేరగాన్ని ఇట్టే పట్టుకొచ్చే సత్తా సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నక్సలైట్లను, రాడికల్ గ్రూపులను, పేరు మోసిన రౌడీ గ్యాంగ్లను, కిరాయి హంతక ముఠాలను, మల్టీలెవెల్ మార్కెటింగ్ కంపెనీలను, ఇలా ఎన్నో కేసులను సైలెంట్గా రూపుమాపిన అధికారులు ఈ జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. కానీ వీరయ్య కేసులో దర్యాప్తు రోజులకు రోజులు కొనసాగుతుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు, ప్రజలు.